భారతదేశ సంస్కృతిలో అనేక రంగులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఎందరికో తెలియని, అరుదుగా మాట్లాడుకునే పురాతన చరిత్ర కలిగిన సంప్రదాయం భారతదేశపు క్రైస్తవ సంప్రదాయం. ఈరోజు దీని గురించి మరికొంత తెలుసుకుందాం. చాలామంది భావిస్తారు క్రైస్తవ మతం భారతదేశానికి పాశ్చాత్య దేశాలతో వలస పాలనతో వచ్చిందని. కాని ఇది నిజం కాదు. భారత భూమిపై క్రైస్తవ మతం ఇప్పటికీ 2000 సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర కలిగింది. సెయింట్ థామస్ అనే అపోస్టల్ క్రీస్తు సందేశంతో కేరళ తీరానికి మొదటి శతాబ్దంలోనే వచ్చారని చారిత్రక ఆధారాలు, స్థానిక సంప్రదాయాలు ధృవీకరిస్తున్నాయి. 3-4 శతాబ్దాల సంఘ పెద్దలు, తత్వవేత్తలు కూడా దీన్నే ప్రస్తావించారు. చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్లో ఉన్న పురాతన పార్సీయ శిలువలు, 6వ-9వ శతాబ్దాల సిరియాక్ శాసనాలు ఈనాటికి భారతదేశంలోని క్రైస్తవ సంప్రదాయం యొక్క పురాతనతకు మూగ సాక్షులుగా నిలుస్తున్నాయి. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవ సంస్థలు ఎంతో మార్పు తీసుకొచ్చాయి. దేశంలో సుమారు 55,000 క్రైస్తవ విద్యా సంస్థలు ఉన్నాయి. అనేక మంది రాజకీయ నాయకులు, సివిల్ సర్వెంట్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు ఇక్కడ్నుంచే బయల్దేరారు. మరి 4,000కు పైగా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లోని పెద్ద మిషనరీ ఆస్పత్రులు అయినా సరే, గ్రామాల్లోని చిన్న వైద్యశాలలు అయినా సరే, రోగులు, బాధితుల సేవలో క్రైస్తవ సంఘం నిబద్ధత కొనసాగుతూనే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి సమయాల్లో కూడా ఈ సేవ ఎప్పుడూ ఆగలేదు. ఇంకా సమాజంలోని వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, వలస కార్మికులు, వికలాంగులు, వారి అభ్యుదయానికి కూడా చర్చి సంస్థలు అనేక రీతుల్లో కృషి చేస్తున్నాయి. స్వయం సహాయక సమూహాలు, చదువు నేర్పే కార్యక్రమాలు, మహిళల అభివృద్ధి, ఇవన్నీ ప్రతి మనిషి గౌరవాన్ని నిలబెట్టే, వివక్షతను తొలగించే ప్రయత్నాలు. కాని ఈ స్వార్థపరంగా చేస్తున్న సేవపైనే ఇటీవలి కాలంలో వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని బలవంతపు మతమార్పిడులతో ముడిపెట్టి దూషించే ప్రచారం సామాజిక మాధ్యమాల యుగంలో మరింత తీవ్రమవుతోంది. ఇది పూర్తిగా అసత్యమని గత అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ పార్దివాలా మరియు మనోజ్ మిశ్రా న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఉత్తరప్రదేశ్ మతం మార్పిడి చట్టం కింద దాఖలు చేయబడిన కేసులను రద్దు చేస్తూ, హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చినట్లు చూపించే నమ్మకస్తమైన ఆధారాలు లేవని, ఈ క్రిమినల్ చట్టాన్ని నిరపరాధులపై వేధింపులకు ఉపయోగించరాదని పేర్కొంది. కోర్టు దీన్ని న్యాయానికి వ్యతిరేకం అని పేర్కొంది. కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో కూడా క్రైస్తవ విద్యాసంస్థల నుండి చదివిన మంత్రులున్నారు. మతం మార్పిడి ఈ సంస్థల లక్ష్యం కాదని వారు సాక్ష్యమిస్తున్నారు. వివిధతల్లో ఐక్యతే భారతదేశ గొప్పతనం. క్రైస్తవ సంఘం యొక్క సేవ ఈ ఆదర్శాన్నే ప్రతిబింబిస్తుంది. మనస్సును విద్యావంతం చేయడం, శరీరాన్ని రక్షించడం, ఆత్మను పోషించడం ద్వారా ఈ దేశ నిర్మాణంలో మరింత మానవత్వపూర్వకమైన, న్యాయమయమైన, సమగ్రమైన మరియు దయగల భారతదేశం కోసం క్రైస్తవులు నిబద్ధ సహకారులుగా ముందుకు సాగుతున్నారు. ఇవి కేవలం వాస్తవాలు. మన చరిత్రను, మన సామాజిక వస్తువును అర్థం చేసుకోవడానికి అవసరమైన వాస్తవాలు. మనం కలిసి జీవించే భారతదేశాన్ని నిర్మించేందుకు అవసరమైన విస్తృత దృక్పథాన్ని ఇవి ఇస్తాయి. ధన్యవాదాలు.